హాయ్ ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్ బాత్ మాట. అయితే దీనికోసం ముందుగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేయాలి స్పైసీగా ఉండడం కోసం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేయాలి. అలానే పొటాటో పీసెస్ కూడా వేసి 2 నిమిషాల వరకు కలపాలి. దీనిలో నేను కాజును కూడా యాడ్ చేశాను, అది ఆప్షనల్ మాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేయాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా మిక్స్ చేస్తూ మగ్గించాలి. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయి ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే దాంతోపాటు కొంచెం మసాలా, కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు వాటిని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. దీనికి నేను 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు చొప్పున వాటర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా నేను 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ని అయితే వేసాను. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఒక 5 మినిట్స్కి మూత తీసి చెక్ చేస్తూ ఉండండి. ఇలా ఫుల్గా బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఈలోపు మీరు రైస్ని తీసుకొని కడిగి నానబెట్టి ఉంచండి. ఇది బాయిల్ అయ్యేలోపు కడిగి నానబెట్టి ఉంచుకున్నా పర్వాలేదు, లేదంటే ఫస్ట్లోనే మీరు ప్రిపేర్ చేసి ఉంచుకున్నా పర్వాలేదు. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత కడిగి పెట్టి ఉంచుకున్న రైస్ని కొంచెం కొంచెంగా మొత్తం అంతా యాడ్ చేయాలి. ఇలా హై ఫ్లేమ్లో రైస్ని 10 నిమిషాల పాటు వదిలేస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అంతేనండి, వెజిటేబుల్ రైస్ బాత్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వెజిటేబుల్ రైస్ బాత్ రెసిపీని ఎవరైనా ఎప్పుడైనా ఈజీ అండ్ సింపుల్గా రెడీ అయితే చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ రైస్ బాత్తో పొటాటో కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.